సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా నిలుస్తున్నాయి. ఏసీబీలు తనిఖీలు చేస్తున్నా కొందరి అధికారుల తీరు మారట్లేదు. అవినీతి కంపు వదలట్లేదు. వేలకు వేలు వసూలు చేస్తూ చేతివాటం వీడట్లేదు. రిజిస్టర్ ఆదాయానికి మించి కోట్ల రూపాయల్లో కూడబెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎల్ఆర్ఎస్తో సంబంధం లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు సాగుతున్నాయి. ఇటీవల ఓ అధికారి అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఉన్నత అధికారులు సస్పెండ్ చేశారు. కార్యాలయంలో జరిగిన అక్రమాలపై ఉన్నత అధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. త్వరలో విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఉత్తర్వులను విస్మరించి రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్లు శాఖ ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను విస్మరించి తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తర్వుల ప్రకారం సంబంధిత సర్వే నెంబర్లో 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా 10% ప్లాట్లు అమ్ముడుపోవాలి. మిగిలిన 90% ప్లాట్లను నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తాండూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నిబంధనలను పక్కన పెట్టి ఏకంగా 2220కు పైగా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కొందరు స్థిరాస్తి వ్యాపారులు దస్తావేజు లేఖర్లు కార్యాలయ సిబ్బంది కలిసే వ్యవహారం నడిపించారనే ఆరోపణలున్నాయి. నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. తాండూరు సబ్ రిజిస్టర్ సాయి కుమార్ ఏప్రిల్ 22 నుంచి ఈ నెల 17 వరకు సెలవులో ఉన్నారు. ఆయన స్థానంలో వికారాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయ ఉద్యోగి పవన్ కుమార్ ఇన్ఛార్జిగా వచ్చారు. ఆయన ఈ నెల 12 నుంచి 23 వరకు సెలవుల్లో వెళ్లారు. ఆయన స్థానంలో చెంపాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయ జూనియర్ సహాయకుడు పసియుద్దీన్ విధుల్లో చేరారు. ఆయన ఈ నెల 12 నుంచి 17 వరకు నిర్వహించిన 220కి పైగా రిజిస్ట్రేషన్లో చాలా వరకు అక్రమాలే ఉన్నాయని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇటీవల ఆయన్ను సస్పెండ్ చేశారు. ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్లు చేస్తే ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటారని ఓ అధికారి తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. థ్యాంక్ యూ మోనిక. వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల పరంగా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అనధికార లేఅవుట్లలోని ఫ్లాట్లను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగాలు ఎదుర్కొంటున్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఇప్పటికే. అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఎంక్వైరీ తర్వాత మరికొందరిపై వేటు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. తాండూరులో సబ్ రిజిస్టర్ గా ఉన్న సాయి కుమార్ ఈ నెల లాస్ట్ మంత్ 22 నుంచి ఈ నెల 17 వరకు సెలవులో ఉండడంతో ఆయన స్థానంలో వికారాబాద్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్న పవన్ కుమార్ అనే ఉద్యోగిని ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ 20 రోజుల పాటు పనిచేశాక పవన్ కుమార్ సోదరుడి వివాహం కోసం ఈ నెల 12 నుంచి 23 వరకు సెలవు పెట్టారు. దీంతో చంపాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం మన జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఈ నెల 12 నుంచి 18 వరకు తాండూరు సబ్ రిజిస్టర్ గా ఇన్ఛార్జ్ గా విధులు నిర్వహించారు. ఆయన అక్కడ 6 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించి 4 రోజుల్లోనే ఏకంగా 254 రిజిస్ట్రేషన్ చేశారు. సాధారణంగా తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజుకు 10 నుంచి 15 లోపే రిజిస్ట్రేషన్ జరుగుతుండేది. అట్లాంటిది అందులో మళ్ళీ దాదాపు 5 వరకు మార్కెట్ సంబంధించినవి ఉండేవి. జనరల్ గా ఏ రోజు రిజిస్ట్రేషన్ అదే రోజు జరిగితే డాక్యుమెంట్ల స్కానింగ్ ప్రక్రియ కూడా అదే రోజు జరగాలి. కానీ ప్రతిదీ బాధ్యతలు నిర్వహించిన 6 రోజుల్లో స్కానింగ్ ప్రక్రియ కూడా జరగలేదు. ఆ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే డాక్యుమెంట్ స్కానింగ్ పెండింగ్ ఉండడం తెలిసిన వెంటనే భారీ ఎత్తున రిజిస్ట్రేషన్ల ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఎల్ఆర్ఎస్ పూర్తయ్యాక ఆన్లైన్ లో ధృవీకరణ పత్రం తీసుకొని వీటిని రిజిస్ట్రేషన్ సమయంలో జత చేస్తారు. కానీ తాండూరు కార్యాలయంలో డబ్బు కట్టినట్లు కొన్ని రసీదులు జతపరిచినట్లు అధికారులు చెప్తున్నా దీనిపై వాస్తవాలు వెలికి తీసేందుకు లోతుగా విచారణ జరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఫస్ట్ బాధ్యతలు నిర్వహించిన 6 రోజుల్లో రాత్రి 10 దాకా రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో ఆయన డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ వివరంలో డాక్యుమెంట్ రైటర్ల పాత్ర కూడా కీలకంగా ఉన్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. వెంటనే ఫస్ట్ విధిలో నుంచి సస్పెండ్ చేశారు. మిగతా ఫస్ట్ హయాంలో జరిగిన రిజిస్ట్రేషన్ల పైన విచారణ చేసేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని
ఓకే, థ్యాంక్ యూ రమేష్.